15వ ఆర్థిక సంఘం నిధులు జిల్లా పరిషత్ నిధులతో గ్రామాల్లో రింగ్ రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు అనకాపల్లి జిల్లా పరిషత్ ముఖ్య కార్య అధికారి నారాయణమూర్తి తెలిపారు. ఉమ్మడి విశాఖ జిల్లాల మండల కేంద్రాల్లో స్వచ్ఛరథ వాహనాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. వార్షిక తనిఖీల్లో భాగంగా నాతవరం మండల పరిషత్ కార్యాలయాన్ని ఆయన సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. స్వచ్ఛరథ వాహనాలు డ్రైవర్లకు నెలకు 25,000 జీతం ఇవ్వనున్నట్లు నారాయణమూర్తి తెలిపారు. జిల్లాలో తాళ్లపాలెంలో జరిగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులచే 3 మండలాలకు సంబంధించి మనము ఈ స్వచ్ఛరథాల ప్రారంభం రావికమతం, అచ్యుతాపురము, అనకాపల్లి అవి ఇప్పుడు రన్ అవుతున్నాయి పర్ఫెక్ట్ గా. అదే విధంగా అన్ని మండలాల్లోని మనము ప్రతి మండలంలోనూ ఒక్కొక్క వెహికల్ ని తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా అందరు ఎంపీడీఓలు రేపు 17వ తారీఖు ప్రారంభోత్సవానికి రెడీ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏంటంటే జిల్లా పంచాయతీ అధికారి వారు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు. 9వ తారీఖు లోపల వచ్చిన అప్లికేషన్ అన్ని తీసుకున్నారు. వాళ్ళతో ఇప్పుడు ఎవరైతే స్క్రాప్ డీలర్ కానీ, ఎండియూ ఆపరేటర్ కానీ, ఎవరైతే యాక్టివ్ రోల్ ఉంటుందో అటువంటి కూడా ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో అందులో మనం ఒకళ్ళు ఐడెంటిఫై చేసి మనము ఎంపిక చేయడం జరిగింది. అన్ని మండలాల్లోనూ కూడా ఎంపిక జరిగింది. మిగిలిన 36 మండలాల్లోనూ కూడా మనము ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈ స్వచ్ఛరథాన్ని ప్రారంభోత్సవం చేయించడం జరుగుతుంది. ఈ నెలాఖరు లోపల అన్ని చోట్ల కూడా ప్రారంభించడం జరుగుతుంది. దీని వల్ల ఏంటంటే ఉపయోగము ప్రధానంగా ఏవైతే పొడి చెత్త అంటే మనము ఇప్పుడు పనికిరాని ప్లాస్టిక్ వస్తువులు, అలాగే పనికిరాని ఇనప వస్తువులు కానీ, స్టీల్ సామాను కానీ, లేకపోతే ఈ అల్యూమినియం కానీ, ఇదే కాకుండా ప్లాస్టిక్లో చాలా రకాలు ఉన్నాయి. పాలిథిన్ కవర్లు, అదేవిధంగా ప్లాస్టిక్ బకెట్లు, లేకపోతే ఓల్డ్ చైర్స్ ఏమన్నా ఎటువంటి మెటీరియల్ అయినా సరే ఈ స్వచ్ఛరథం వచ్చినప్పుడు ఆ గ్రామ పంచాయతీలో ప్రతి ఇంటికి ప్రతి వీధికి తిరుగుతుంది స్వచ్ఛరథం. అప్పుడు మీ ఇంటికి వచ్చినప్పుడు అంటే ఏ స్వచ్ఛరథము ఏ రోజున మీ గ్రామ పంచాయతీ సందర్శిస్తుంది అన్నది ఒక షెడ్యూల్ ఇస్తారు. ఎంపీడీఓ షెడ్యూల్ ఇస్తారు. దాని ప్రకారం అక్కడ డిప్యూటీ ఎంపీడీఓ కానీ, పంచాయతీ సెక్రటరీ కానీ ఆ గ్రామస్తులందరికీ కూడా ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం ఏంటంటే అదే రోజు వచ్చి ఈ కలెక్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ప్రధానంగా ఏంటంటే గ్రామాల్లో ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు కానీ, ఈ పొడి చెత్త కానీ ఎక్కడ పడితే అక్కడ ఉండకుండా ఉంటుంది. మనకి డ్రైన్లో కూడా చాలా చోట్ల వేసేస్తూ ఉంటారు. ఇవన్నీ లేకుండా ఒక చోట పెట్టుకుంటారు. ఏ బస్తా కానీ లేకపోతే ఏదన్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.